సో ఈరోజు మనం గోంగూర పచ్చడి చేసుకుందాం పదండి. గోంగూర పచ్చడికి ఫస్ట్ గోంగూర కొన్నాను నిన్న. కొని ఇది ఒక 6 కట్టలు ఇచ్చారు. ఇవేంటంటే ఈ కట్టల పడాన అలాగే బాగా నీళ్ళలో జాడించేసేసి ఈ గుడ్డ మీద ఆరేస్తాను అనమాట నేను రాత్రంతా. ఇప్పుడు బాగా ఆరిపోయిన తర్వాత ఆకులు మాత్రం తీసి పెట్టాను. ఆకులు అంటే దీనికి మనకి ఆకులకి వెనకాల చిన్న కాడ ఉంటుంది కదా, ఇవి కూడా రాకుండా ఆకులు తీసుకోవాలన్నమాట. ఇవి కూడా గట్టిగా ఉంటాయి చాలా, ఇవి ఉడకవు మనకి, అదే వేగవు ఇవి. సో అవి లేకుండా కాడలు తీసేసి ఆకు మాత్రం ఇట్లా తీసుకున్నాను, కాడ లేకుండా. సో ఇది మొత్తం ఒక బౌల్ అయింది. సో ఇప్పుడు దీనికి పచ్చడి చేసుకుందాం పదండి, ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఏంటంటే ఈ ఆకు పెద్ద బౌల్ ఉంది, సో చాలానే ఉంది ఇది. సో దీన్ని బట్టి ఏంటంటే ఒక్కోసారి ఆకు పులుపు ఎక్కువ ఉంటుంది, లేదా కొంచెం పుల్లగా ఉండకుండా తక్కువ ఉంటుంది. అప్పుడు చింతపండు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఇది పర్వాలేదు, పుల్లగానే ఉంది. సో అందుకని ఈ మాత్రం చింతపండు తీసుకున్నాను దీనికి. అలాగే ఉప్పు ఏమో ఈ బుల్లి గ్లాస్ తోటి ఒక హాఫ్ కంటే ఎక్కువ తీసుకున్నాను. ఇది ఏంటంటే రాళ్ళు ఉప్పు దంచినది అనమాట ఇది, అందుకని ఇది కొంచెం దాదాపు ఒక గ్లాస్కి తక్కువగా కొంచెం తీసుకున్నాను. అదే మెత్తని ఉప్పు అయితే మాత్రం మామూలుగా మనం బయట కొనుక్కునే ఉప్పు అయితే మాత్రం హాఫ్ గ్లాస్ తీసుకోండి. తక్కువైతే తర్వాత యాడ్ చేసుకోండి, మళ్ళీ ఉప్పుగా అయిపోతే కష్టం. అలాగే కారం ఏంటంటే ఆవకాయ కారం ఇది. సో ఇది కూడా అంటే మామూలుగా ఎండుమిరపకాయలు పోపులో వేసేసి ఆవాలు, మెంతి, ఇంగువ, ఎండుమిరపకాయలు అన్నీ మనం మామూలుగా పచ్చడిపప్పు తీసుకున్నట్టు బాగా ఎండుమిరపకాయలు ఎక్కువ వేసి తీసేసి తర్వాత ఇది కూడా వాడ్చి మొత్తం కలిపి మనం మిక్సీ చేసుకుంటాం. కానీ నా దగ్గర కారం ఉందని చెప్పి నేను ఎండు కారం వేసేస్తున్నాను. ఇది ఒక గ్లాస్ నిండా తీసుకున్నాను ఈ బుల్లి గ్లాస్తో. సగం గ్లాస్ ఉప్పు మీరు నిండా కారం తీసుకున్నట్టు లెక్క అనమాట. అలాగే మెంతి పొడి, ఇంగువ పొడి, ఆవాలు, పసుపు. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బాణీలో నువ్వుల నూనె వేసి ఫస్ట్ పోపు తీసేసుకుందాం. అంటే పోపు అంటే మనం ఇప్పుడు ఏమి ఎండుమిరపకాయలు వేయించట్లేదు కాబట్టి జస్ట్ ఆవాలు పోపు అంతేను. దాంట్లోనే డైరెక్ట్గా అన్నీ వేసేసుకోవచ్చు, ఆకు కూడాను. సో ఫస్ట్ ఆవాలు, అలాగే మెంతి, ఇంగువ పొడి, వేసేసాక ఇప్పుడు ఆకు కూడా వేసేసుకుందాం. అంతే, ఒక 2 మినిట్స్లోనే ఇలాగా మెత్తగా అయిపోయింది ఇది. మనకి మిక్సీ చేసుకోవడానికో రుబ్బుకోవడానికో వీలుగా లేదు అంటే మనం కడిగి ఆరబెట్టేసాం కదా బాగా. మామూలుగా అయితే కడిగిన తర్వాత కొంచెంసేపు జస్ట్ ఆరబెట్టి వెంటనే పచ్చడి చేయించుకుంటాం కదా, అందులో కొంచెం చెమ్మ ఉంటుంది, మెత్తగా అవుతుంది. ఇది నేను బాగా ఎక్కువ ఆరబెట్టాను ఒక రోజంతా కాబట్టి డ్రైగా అయిపోయింది. అందుకని ఇలా బాగా డ్రైగా అవుతుంది. బట్ ఎనీవే ఇదేంటంటే అసలు ఇంకా చెడిపోదు, బాగుంటుంది. మనకి మిక్సీ చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మాత్రం ఒక్క చుక్క నీళ్ళు చల్లితే కొంచెం మెత్తపడుతుంది. ఇది కొంచెం మెత్తపడతాయి ఆకులు. సిమ్లోనే ఉంచి అలా నెమ్మదిగా వేయించినట్టు చేస్తే దగ్గర పడుతుంది. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కారం, అలాగే కట్టి పెట్టిన చింతపండు,
ఉంచాను కారం ఉప్పు కూడాను. ఇది మళ్ళీ మిక్సీ చేశాక మళ్ళీ ఒకసారి బాణీలో వేసి తిప్పినప్పుడు ఒకసారి చూసుకుని తక్కువ ఎక్కువ ఉంటే అప్పుడు యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక నేను మిక్సీ చేసేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది చూసారా, ఉప్పు వేసాం కాబట్టి ఇలా మెత్తగా అయింది కొంచెం. దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ కొన్ని కాడలు ఉండిపోయాయి. సో ఎంత గట్టిగా ఉందో కాడ, ఇంతలా వేయించినా కూడా ఇవి గట్టిగా ఉండిపోతాయి. అది ఆకు మిక్సీ చేసేటప్పుడే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేయించేసి అందులో వేసి మిక్సీ చేసేస్తాను, వెల్లుల్లిపాయ వాసన బాగా వస్తుందని. మనం అప్పటికప్పుడు తినాలనుకున్నప్పుడు కొంచెం పచ్చడి పక్కకు తీసుకుని అందులో పెద్ద ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి కలిపేసుకుని వేసుకోవచ్చు, కానీ మొత్తంలో కలపం, మిక్సీ చేసేసుకుంటాం. ఇది ఇప్పుడు మిక్సీ చేసిన ముద్ద బాణీలో వేసాను. ఇంత మెత్తగా ఎలా మిక్సీ అయింది అంటే కొంచెం వాటర్ వేసి మిక్సీ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఆకు మరీ డ్రైగా ఉంది కదా, గట్టి పడిపోయింది. సో అందుకని కొంచెం వాటర్ వేస్తేనే ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు సిమ్లో పెట్టి కొద్దిగా ఉడికొచ్చిన తర్వాత కావాలి కొంచెం ఆయిల్ వేసేసామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మనం కొంచెం దగ్గర పడ్డాక ఉప్పు కారం చూసుకోవాలి, ఎందుకంటే కారం సరిపడా వేసుకోవాలి. ఇది తర్వాత ఇంకా కొంచెం 4 రోజులు అయ్యేసరికి తగ్గిపోతుంది కారం. సో కొంచెం ఆయిల్ కూడా వేసి సిమ్లో పెట్టి అలా దగ్గరగా అయ్యేదాకా తిప్పుతూ ఉన్నాను అనమాట. మిగిలిపోయిన కారం ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇందాక కొంచెం ఏమో సరిపోతుందో లేదో అని ఉంచేసాను కొద్దిగా. సో అంత ఉప్పు కారం పట్టేసింది మనం కొలుచుకున్నాక. సో సైడ్స్ ఇలాగా ఆయిల్ కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆపేసి వదిలేయడమే, చల్లారాక సీసాలో పెట్టుకుందాం. సో గోంగూర పచ్చడి రెడీ.